అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యులు కొట్లాడుకోవడం మాని ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడాలని సూచించారు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చెల్లసాని శ్రీనివాస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోదా కోసం పోరాడే అభ్యర్థికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కొత్త అసెంబ్లీలో గవర్నర్ గారు ఒక మాట మాట్లాడారు. ప్రత్యేక తరగతి హోదా ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ మక్కిగా పథకం పేరు మార్చాలని చెప్తే మొత్తం అన్నీ కూడా వస్తాయన్నారు. అలాగే ఆయన చెప్పినట్టు విభజన హామీలు ప్రత్యేక తరగతి హోదా కనుక మక్కిగా వచ్చి పథకం పేరు మార్చితే కనుక నిజంగా శాల్యూట్ చేస్తాం. మేము తలకాయ వంచి వాళ్ళకి శాల్యూట్ చేస్తాం. ఎలాంటి మాకు భాషలు లేవు. కానీ కొత్త శాసనసభలో పేరు మార్పు అని చెప్పి ప్రజలను వంచొద్దని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజాయితీగా చేస్తే కనుక శాల్యూట్ చేస్తాం. పాయింట్ నెంబర్ 2, శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళినా మేము అదే చెప్పాం. వాళ్ళకి అత్యాపురం హిందూపురం వరకు ఒకటికే చెప్తున్నాం. ఇవాళ పెద్దల సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాగో స్థానిక సంస్థలను ఎలాగో క్యాంపులు నిర్వహించుకుంటున్నారు, చేస్తున్నారు. మిగతా పట్టభద్రులు కానీ ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి పట్టం కట్టండి. ఇవాళ వచ్చి రేపు మాయమైపోయిన వాళ్ళకు పట్టం కట్టద్దు. మాతో పాటు హోదా విభజన హామీల కోసం ఉద్యమంలో కథం తొక్కి అరెస్ట్ అయిన వాళ్ళు, మా ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, విద్యార్థులు అరెస్ట్ అయినప్పుడు వెనకమాలు వచ్చి పలకిచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఓటేయండి. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం ఎవరైతే చేశారో వాళ్ళకి ఓటేయండి. ఏ పార్టీ అన్నా ఏ ఎక్కడ వాళ్ళన్నా మాకు పర్వాలేదు. కానీ నీతి నిజాయితీలు ఉన్న వాళ్ళకి ఓటేయమని గెలిపించమని కోరుతాం. నరేంద్ర మోడీ గారు ఇంటి మీదకి వెళ్ళండి, వాళ్ళ ఆఫీసులో కూర్చుని 35 మంది ఎంపీలని ధర్నా చేయండి. ఎందుకు వస్తుంది? మీరు రాజీనామా చేయక్కర్లేదు, మీరేమో పోరాటం ఇది కాదు, మీరు ఎందుకు రాదో చెప్పమంటే అది మాత్రం మాట్లాడరు. నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదు కావాల్సింది. నిజాయితీ